18 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు మీరు? 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా? రాంబాబు భయపడతాడా అంటున్నా. 89లో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడిని. రాగానే నేనేది అందరం ఎక్కలా, కష్టపడి పైకి వచ్చా. విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా? కేసులు పెట్టి భయపెడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తారు. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు. ఆ రోజున కాంగ్రెస్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను. చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు. కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవడంలా మట్టి గెడ్డల్లో కూడా ఉండాలనుకుంటారు. జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా. నన్ను ఏం చేస్తారు మీరు? కేసు మీద కేసు పెట్టారు. ఉండాలి ట్విస్ట్. బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. దానిలో బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. ఎన్ని పెట్టుకుంటారే? సంవత్సరం అటు పెట్టుకుంటారా? రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా. అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారా లోకేష్? నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణమండి, ఎంత అన్యాయమండి. ఎవరండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. నల్లపాటి సిఐ లేదు, పట్టాపురం సిఐ, ఇద్దరు పర్యవేక్షణలో. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం అది? పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నాడు. మీరు చూసే ఉంటారు పత్రికల్లో. ఆదినారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగాడంట, ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలు కదా సుమా. గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంట, ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నాడు. ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే. నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే, మొన్నేదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్. నీ బలం నీ కులం, గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్. పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి
విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆయన కూడా సత్యనపల్లి, అబ్బూరు మళ్ళీ కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవడి మీద తప్పులు కేసులు పెట్టానా నేను? ఎవడి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉంది నాకు, ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఎప్పుడైనా చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు సత్యనపల్లి, వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం తిడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకో మహాతల్లి, మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి, అమ్మడు రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద. వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిగి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్ ఇష్టం వచ్చి రాస్తారు, ఎస్పీ వస్తే రానియరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగల కొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతాను. సరే, పవన్ కళ్యాణ్ గారి ధర్మమేమన్నాడు, అలాగే నాగేంద్ర బాబు గారి ధర్మమేమన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, అవునా కాదా? మీరు ఓట్లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం. ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది, అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది ఈ రాష్ట్రం కోసరం. అనునిత్యం రోజుకి 16-18 గంటల పనిచేస్తున్నానంటే నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజల జీవన ప్రమాణాలు బాగుండాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి. తాత్కాలికంగా మీకు సమస్యలు లేకుండా శాశ్వతంగా మీరు కూడా అన్ని విధాల జీవన ప్రమాణాలు పెంచి ఒక పద్ధతి ప్రకారం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు. ఈరోజు తలసరి ఆదాయం ప్రతి ఒక్కరికి 3 లక్షల రూపాయలు వస్తుంది. కొంతమందికి 1 లక్ష రాదు, కొంతమందికి 20-30 వేలు కూడా రావు. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్ కింద ఇప్పుడుండే 3 లక్షలు 54 లక్షల రూపాయల ఆదాయం పెంచడం నా లక్ష్యం. దానికి ఫౌండేషన్ వేస్తున్నా, దానికి ఒక విజన్ తయారు చేస్తున్నా. రైతులు ఏ విధంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఎట్టుండాలి, మా పిల్లలకు ఉద్యోగాలు ఎట్ట రావాలి, ఐటీ ఎట్టుండాలి. ఈ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల్ని బాగా చదివిస్తే చరిత్ర తిరగా రాసే శక్తి ఈ పిల్లలకు ఉంది. నేను పనిచేసేది ఆ పిల్లల కోసం పనిచేస్తున్నా.
నాలెడ్జ్ ఎకానమీలో ఈ పిల్లలు శక్తివంతమైన యువతగా తయారు చేయడం నా పట్టుదల. దీనికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నా తెలుగు జాతే నాకు ప్రాణం. ఈ తెలుగు జాతి కోసమే నా జీవితం. ఎవరికి ఇవ్వని గౌరవం మీరు ఇచ్చారు నాకు. మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా ఏ పని కావాలన్నా నీ ఫోన్ ఎత్తుకుంటే ఆ పని అయిపోయేట్టుగా చేసే బాధ్యత నాది. ఇప్పటికే 900 సేవలు మన మిత్ర వాట్సాప్ తీసుకొచ్చాను. రేపు రాబోయే రోజుల్లో అది కొట్టే కూడా తెలియకపోతే, రాయడం తెలియకపోతే ఫోన్ ఆన్ చేసి మీరు మాట్లాడితే ఏ ద్వారా మాటలు కూడా యాక్షన్ లో పెట్టి మళ్ళీ పని చేసి అది మీకు చెప్పే బాధ్యత, మీ పని చేసే బాధ్యత నాది. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాంతంలో నేను ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చాను. ఈ రోజు మీరందరూ చూస్తే బీసీలు ఉన్నారు, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. వాళ్ళకందరికీ హామీ ఇస్తున్నా, బీసీలకు న్యాయం చేసే బాధ్యత, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత రాజకీయంగా, ఆర్థికంగా, ఇంకో పక్క సామాజికంగా పైకి తీసుకొస్తా. ఈరోజు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీల్లో మాదిగలు ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ మీరు మాలలకు మాదిగలకు న్యాయం చేయడానికి ఏబిసి కేటగరైజేషన్ తీసుకొచ్చాను. 96లో కేటగరైజేషన్ తీసుకొచ్చా. అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేశారు. మళ్ళీ ఈరోజు కేటగరైజేషన్ తీసుకొచ్చి సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ.